అత్తయ్య, వాళ్ళు లోపలికి వెళ్ళి ఇంతసేపు అయింది. ఏం చేస్తున్నారు? బామ్మను ఒకసారి చూద్దాం. ఎలా ఉన్నారో ఏంటో పాపం. అవసరం లేదు, డాక్టర్ చెప్తారు కదా. మీరెందుకు కంగారు పడతారు? కంగారంటావేంటో వదినా? మా అమ్మకి ఎలా ఉందో ఏంటో, ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో ఏంటో డాక్టర్ గారిని అడగాలి. మాధవే, పదండి. అయ్యో వద్దు. ఉండవమ్మా. అక్క, చెప్తాను ముందు కదా. తాతయ్య గారికి ఎలా ఉందో ఏం కాదు. చూసొస్తాము. అత్తయ్య, మీరు కోలుకున్నారా? అత్తయ్య గారు, ఇప్పుడు ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను. కన్నయ్య వచ్చాడు. కన్నయ్య ఏడి? బాలా రావటం ఏంటమ్మా? ఈ డాక్టర్ గారు నర్సు వచ్చారు, నిన్ను కాపాడారు. బాలా వచ్చాడంటావేంటి? లేదు, నా కన్నయ్య స్పర్శ నాకు తెలుసు. నా కన్నయ్య వచ్చాడు. ఆ? ఏడి కన్నయ్య? కన్నయ్య! బామ్మగారు, మీరు కంగారు పడద్దు, వచ్చింది మేమే. అదేంటి మా బామ్మగారిని నువ్వు బామ్మ అని పిలుస్తున్నావు? పిచ్చి మొహం. బామ్మ ఎవరికైనా బామ్మే కదా. పెద్దావిడని అలా పిలిస్తే తప్పేంటి? నువ్వు ప్రతిదానికి ఆరాలు తీకు. మా అత్తయ్య కోలుకుంది, అది మానేసి బామ్మ అంటున్నారు, బాబాయ్ అంటావేంటి? సారీ అండి, మీరు పేషెంట్ని అలా డిస్టర్బ్ చేయొద్దు. మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి. ట్రీట్మెంట్ పూర్తవ్వగానే మేమే పిలుస్తాం. నర్స్ చెప్పారు కదా. పదండి పదండి, రండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పదండి, త్వరగా. బామ్మగారు, మీకేమీ కాదు, అంతా బాగానే ఉంటుంది. టెన్షన్ పడద్దు. నా బాధంతా మా కన్నయ్య గురించి అమ్మా. వాడిని చూసి ఎంత కాలం అయిందో. బామ్మగారు, మీరు కోరుకున్నట్టు మీ కన్నయ్య ఎక్కడికి వెళ్ళడు. ఆయన మీ దగ్గరికి త్వరలోనే వస్తారు. మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయమ్మా. నీ నోటి వాక్కు నిజమైతే అంతే చాలు. మీరేం కంగారు పడొద్దు, మందులు రాసిస్తాను, అవి వాడండి, ఏమీ కాదు. అమ్మా, ఇంకా కొంచెం సేపు ఉండొచ్చు కదా. అదేంటక్క, డాక్టర్ని ఉండమంటావేంటి? లేదు, పేషెంట్కి ఎలా ఉంటుందో అనే భయంతో ఆవిడ అలా మాట్లాడారు. ఓ. అలాగే మమ్మీ, తప్పకుండా ఉంటాం.